శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. జ్యేష్ఠ శుద్ధ తృతీయ ప్రభాతకాంతులు అక్రూరుని భవన ప్రాంగణమును చైతన్యవంతము చేస్తున్నాయి. పూర్వాభిముఖముగా ఉన్న భవనముపై అంతస్తున తులసి కోటకెదురుగా జింక చర్మముపై పద్మాసీనుడై అష్టాక్షరీ మంత్రమును జపిస్తున్న అక్రూరుని విశాలములైన ఊర్ధ్వపుండ్రములపై, నిమీలిత లోచనములపై, నత దీర్ఘ నాసాగ్రముపై, భుజములపై, శాలువపై ప్రతిబింబించుచు బంగారు తీగల వంటి భానుకరములు బుజ్జగిస్తున్నాయి. చిరకాలము నిశ్చలమై నిలబడిన అతని దేహము శిల్ప సుందరమైన ప్రతిమ వలె ఉంది. మెడలోని తులసి పూసల పేరు కూడా చక్కని శిల్పము వలె కంఠమందలి వళీత్రయమున అలంకారప్రాయమై ఉంది. మందస్మిత స్థిమితమైన అధర బింబము కొంచెము స్పందించింది. కన్నులు తెరిచి అక్రూరుడు విష్ణు సూక్తములు పారాయణ చేసి, తీర్థప్రసాదములు స్వీకరించి, పాదుకలు ధరించి, వెండి పొన్ను కర్ర పట్టుకొని, సుగంధ నాసికా చూర్ణమును పొడుముకాయ దాని నుండి అరచేతిలో దులుపుకొనుచు మెల్లగా సోపాన పంక్తి దిగివచ్చాడు. దిగువ నిలబడి ఉన్న ధర్మపత్ని సుతను పాద నమస్కార అందుకొని, నేను నగరములోనికి పోయవచ్చదను అని ఆమెతో చెప్పాడు. సుతను, నేడు మా జనకులు కార్యార్థి అయి వచ్చుచున్నారు. అక్రూరుడు, ఆహూకుడు పరమ వైష్ణవుడని లోకము చెప్పుకొనును. కానీ ఎన్ని చెప్పినను అతడు తప్త చక్రాంకితుడు కాలేదు. నేడు పరాశర మహర్షి జగద్గురువు గదా, వారిని ఆశ్రయించినచో మీ తండ్రికి గౌరవము తగ్గును కాబోలు. నేను ఒక ప్రధాన కార్యనిర్వహణమునకై కంసుని చూడబోవుచున్నాను. తిరిగి వచ్చేసరికి అపరాహ్నము దాటిపోవును. మీ తండ్రిని వేచి ఉండక భుజింపుమని నొక్కి చెప్పుము. సుతను, ఓహో, పంక్తి భోజనమునకు ఇష్టపడరు కదా. అక్రూరుడు, తెలిసిన విషయమును కూర్చి చర్చయేలా. ఇట్లని అక్రూరుడు అలస గమనముతో ప్రాంగణమునకు చేరి సుకుమారమైన పాదన్యాసముతో సంసిద్ధముగానున్న రథము ఎక్కాడు. తిరునామములు ధరించిన రథచోదకుడు పాలరంగు గుర్రములను వేగముగా త్రోలాడు. అరగడియ కాలమున కంసుని ప్రాసాదము ముందు రథము ఆగింది. భటులను ద్వారపాలకులను వినయ సంభ్రమములతో నమస్కరించారు. కొందరు అక్రూరుని రాకను కంసునకు తెలిపారు. కంసుడు ప్రాంగణమునకు ఎదురుగా నడిచి గౌరవ పురస్సరముగా లోనికి కొనిపోయాడు. భవనము పై అంతస్తున ఇరువురు ఆసీనులయ్యారు. అక్రూరుడు, పరిపాలనము ప్రశాంతముగా సాగుచున్నది కదా. శాంతి ఉన్న చోట సిరి సంపదలుండును. నీవు శౌర్యగుణ సమేతుడవు. బొడ్డున మాణిక్యముతో పుట్టినవాడవు. కంసుడు, ఈ ప్రజల కోసమై ఎంత శ్రమించినను ఎవ్వనికి మెప్పులేదు. నేను దుష్కృత్వములను ఆచరించి తినని అలజడులు రేపుచు కొందరు నినాదములు చేయుచున్నారు. అక్రూరుడు, మిగిలిన వారు అనుకూలురే కదా. వారిని గూర్చి శ్రద్ధ వహించి ఆదరము చూపినచో వారి వర్గమే బలమగును. కంసుడు, వసుదేవుడు మా తండ్రియు
రాజ్యకంటకులైనారు. వసుదేవుడు వ్రజగణమును బలిష్టము చేసి విప్లవమునకు బీజములు నాటి బందీకృతుడయ్యాడు. అక్రూరుడు అతడు సహజముగా సద్గుణవంతుడే, మంచితనమునకు మంచివాడే. ఇప్పటికినీ అతనికి నీపై కోపము లేదు. నిన్ననే దేవకీ వసుదేవులను చూచి వచ్చాను. నీకతనితో వైరము కన్నా మైత్రియే ప్రస్తుత కార్యమునకు అనుకూల్యము కలిగించును. కంసుడు దేవకి అష్టమగర్భ సంజాతుడైన శిశువు నన్ను చంపునని కదా అశరీరవాణి పలికినది. ఇక వసుదేవునితో మైత్రి ఎట్లు పొసగును? ఇప్పుడు ఆమెకు 9వ మాసము నిండుచున్నది. ఆ శిశువునెత్తుకొని పెంచి పెద్దవానిని చేయమందురా. అక్రూరుడు అది ఒక్కటే నీ మృత్యుభీతి దాటుటకు మార్గము. శత్రువుగా చూచుట వలన నరుడు శత్రువగుచున్నాడు. అతనిని నీ అందు ఇమిడ్చుకొని ఆశ్రితునిగా స్వీకరించినచో అదుపున ఉంచవచ్చును. కంసుడు మీ సిద్ధాంతము విచిత్రముగా ఉంది. అందు సత్యము లేకపోలేదని కూడా భ్రమ కొలుపుచున్నది. అక్రూరుడు దానిని భ్రమ అనుకొని శత్రువులను పెంచుకొనరాదు. దీపమును చూచుటకు ఇష్టపడనిచో తన క్రీనీడయే తన్నెదిరిస్తుంది. దీని యందే ఏమరుపాటు చెందియే నీవు తండ్రిని శత్రువుగా మలుచుకొన్నావు. కంసుడు మీరు చెప్పిన సిద్ధాంతము సహజముగా క్షేమంకరమే అయినను ప్రస్తుత విషయమున సమయము దాటిపోయినది. ముందే మీరు నాకీ మంత్రం ఉపదేశించి ఉన్నచో పరిస్థితులు వేరుగా ఉండేవి. ఇప్పుడెచ్చట చూచినను నాకు శత్రువులే. వసుదేవుడు, నందుడు, వ్రజగణము నేడు నా శత్రుకూటమియే. మా తండ్రి ఉగ్రసేనుడు నేడు మంచితనము చూపి నన్ను గౌరవించినను నన్ను అవమానించినట్లే అగును. తుదకు నమ్మిన సహచరుడు కేసి కూడా కురు సామ్రాట్టుతో చేతులు కలిపి అపారధనములార్జించి బలిష్ఠుడైనాడు. ఆజ్ఞ పెట్టినచో తిరస్కరించునని కూడా అనిపిస్తోంది. అతడును నాకు శత్రువే అయినప్పుడు ఇక హితులు గాని మిత్రులు గాని ఎవరున్నారు? అక్రూరుడు ఆవేశపడకు, నేను నీకెవడను? కంసుడు మీరు నిస్సందేహముగా నా హితము కోరినవారే. అది అట్లుండనిండు. అక్రూరుడు అదే పొరపాటు. హితము కోరిన తావును అది అట్లుండనిచ్చుట మార్గము కాదు, దానిని ప్రకాశింపచేసుకొనుట మార్గము. కంసుడు మీరు నాకు హితులైనను విశాల జగద్బంధువులై చరించుచుందురు. దానివలన నాకేమి లాభము? మీరు నా కొలువువారైనచో నాకు బలమున్నదని భావింపవచ్చును. అక్రూరుడు దానికి అభ్యంతరము నీవు తప్ప మరెవ్వరునూ లేరు. కంసుడు అయినచో మీరు నాకు అమాత్యులై నా కొలువున ఉండగలరా? ఇట్లు కోరవలెనని పలుమారు అనుకొన్నాను. అభిమానము అడ్డు వచ్చినది. అక్రూరుడు శత్రువులు విఘ్నములు మనలో ఉండగా వానిని వెలువలనుండవు. అభిమానాదులైన అంతఃశత్రువులను గెలవగలవానికి విఘ్నములుండవు గనుక కార్యసిద్ధి సుగమము అవుతుంది. కంసుడు రాజరక్తమున అభిమానము లేకుండుట ఇట్లు పొసగును. అక్రూరుడు ఉండవచ్చును. దాని సందర్భమున దాని చేపని చేయించవలెను.
నా దగ్గర దాని ప్రసక్తి లేదు. కంసుడు: నేను మేము అమాత్యులుగా మంత్రాంగమును ఉపదేశించు మంత్రిగా వరిస్తున్నాను. అక్రూరుడు: దానికి నా అంగీకారము తెలుపుతున్నాను. సర్వకాలములందు నీకు హితుడనై కార్యోపదేశము చేసేదను. అటుపైన జరగవలసినది నారాయణుని ఆజ్ఞ. విష్ణువే అందరి బుద్ధులందును వ్యాపించి కార్యోన్ముఖులుగా ప్రచోదనము చేయుచు కర్మానుభవము పూర్తి చేయించును. కంసుడు: నాకు విష్ణు మంత్రము ఉపదేశింపుడని నారద మహర్షి పలుమారు కోరి ఉన్నాను. అతడు వాసుదేవ మంత్రము ఉపదేశింతుననెను. ఇంకను సమయము రాలేదని చెప్పాను. మీరు నాకు విష్ణు మంత్రము ఉపదేశింతురా? మీరును పరాశరుల శిష్యులు కదా? అక్రూరుడు: పరాశరులే నారదుని శిష్యులు. నారదుడే సమయము కాదన్నప్పుడు వేచి ఉండుటయే మార్గము. అదీగాక అడిగినచో మంత్రము కాదనియు, అడుగక ఇచ్చినచో మంత్రమగుననియు పెద్దలు చెప్పి ఉంటేరి. కంసుడు: పరమ రహస్యమైన ఒక విషయమును మీకు చెప్పుచున్నాను. దేవకి అష్టమగర్భము ధరించిన వార్త చెవి సోకినప్పటి నుండి నా హృదయమున భీతి ప్రవేశించి తొలుచుకొని తింటోంది. మొన్నటి వైశాఖ మాసము ప్రవేశించినప్పటి నుండి నన్నెవరో వెన్నాడుతున్నట్లుంది. పూర్ణిమ నాటి రాత్రి నిద్రలో నా చుట్టూను 6 శిశువులు రోధిస్తున్నట్లు దారుణమైన స్వప్నము కలిగింది. 7వ శిశువు నాగుపామై ప్రాకి నన్ను సమీపిస్తున్నట్లు తోచింది. ఇంతలో 8వ శిశువు కరాళ దంష్ట్రలతో వికటాట్టహాసములతో ఒక త్రిశూలము ధరించిన స్త్రీ శిశువు వలె కనిపించింది. అష్టమగర్భమని నిశీదాకాశము నుండి కేకలు వినిపించాయి. కలత నిద్రగా మెలకువ వచ్చింది. నాటి నుండి నేటి వరకు కంటిపై కునుకు లేదు. నిద్ర వచ్చునేమో అని భీతి గుండెలలో మేకు దింపినట్లు బాధిస్తోంది. అప్పటికే కేసి హస్తినాపురాధీశునితో చేతులు కలుపుట జరిగినది. నందగోపుడు గ్రామవాసులను స్వతంత్రులుగా చేసి సుంకము చెల్లింపనీయకుండా అరికట్టునట్లు సన్నాహములు చేస్తున్నాడని వార్తలు అందుతున్నాయి. వ్రజ గ్రామములలో యువకులు తిరుగుబాటు చేయుటకు యుద్ధ శిక్షణము పొందుచున్నారట. నియమింపబడిన ప్రభుత్వోద్యోగులు అందు నీ దగ్గర లంచములు పుచ్చుకొని వానికి అనుకూలరై ప్రవర్తిస్తున్నారు. మధువనమందలి 10,000 గోవులతో మన పరివారమైన గోపాలగణము పలాయితులై ఉండునని మందలలో చేరారు. ఈ వార్తలన్నీ నా డొక్కలో చేరి సుడులు తిరుగుతున్నాయి. ఇప్పుడు మన సత్వర కర్తవ్యము నిర్ణయించండి. అక్రూరుడు: మొదటి కర్తవ్యము చిత్తశాంతి చేకూర్చుకొనుట. రెండవ కర్తవ్యము వసుదేవుని ఉగ్రసేనుని నీ వారుగా చేసుకొనుట. కంసుడు: అది సాధ్యము కాని పని కదా. అక్రూరుడు: సాధ్యమగునేమో యత్నింపుము. మూడవ కర్తవ్యము కేసిని హస్తినాపురాధీశుల కొలువువానిగా పంపివేయుట. 4వ కర్తవ్యము నందగోపుని ప్రజగణములలో కొందరిని పిలిపించి సన్మానించి భూదానము చేసి
కృషి కర్మలో నియుక్తులను చేయుట. కంసుడు: ఇది కూడా సాధ్యము పని కానేమో. అక్రూరుడు: అయినచో కాలచక్రమును యథేచ్ఛముగా తిరుగనిచ్చి సమయమునకై వేచి ఉండుట మంచిది. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి.